కల్పించి మరి బీసీల హృదయాల్లో మరి చిరస్థాయిగా నిలిచిపోయారు మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్న అధ్యక్ష. ముఖ్యంగా అలానే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో 50% మరి అవకాశం కల్పిస్తూ చట్టం కూడా చేశారు అధ్యక్ష. అలాగే ముఖ్యంగా బలమైన నాయకత్వంగా మరి బీసీలను బలోపేతం చేయడం ద్వారా రాష్ట్రంలో ఒక నూతన రాజకీయ శకానికి శ్రీకారం చుట్టింది గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష. అలాగే చూస్తే ఈరోజు ఈ 3.5 సంవత్సరాల కాలంలో మరి జగనన్న పాలనలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో కూడా ఏ ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా మరి దేశానికి ఆదర్శంగా గ్రామ స్వరాజ్యంతో సుపరిపాలన చేస్తున్న ఏకైక జననేత గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష. అలాగే ముఖ్యంగా మరి ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా మరి రాష్ట్రంలో మరి ప్రజలు సుభిక్షంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ అధ్యక్ష. మరి ముఖ్యంగా బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదు, బ్యాక్ బోన్ క్లాసులని దేశంలో మొట్టమొదటిసారిగా నిరూపించిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష. ఆనాడు బీసీలను ఎలా మోసం చేయాలని చెప్పి నిత్యం చంద్రబాబు నాయుడు ఆలోచిస్తే నేడు బీసీలకు ఎలా మేలు చేయాలని చెప్పి నిత్యం పరితపించే వ్యక్తి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష. అలాగే చూస్తే ఆనాడు చంద్రబాబు అధికారం కోసం మరి బీసీలను ఓటు బ్యాంక్గా వాడుకుంటే మరి నేడు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి బీసీల జీవితాల్లో వెలుగు నింపేందుకు ప్రతిక్షణం తాపత్రయపడుతున్న సంగతి 3 సంవత్సరాల కాలంలో చూస్తున్నారు అధ్యక్ష. అలాగే ఆనాడు బీసీలకు చంద్రబాబు నాయుడు బీసీలను తోకలు కత్తిరిస్తాను, బెల్ట్తో తోలు తీస్తాను బెదిరిస్తే నేడు బీసీలకు ఉన్నతమైన పదవులు కట్టిపెట్టి గుండెలకు అద్దుకున్న గొప్ప నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష. ఆనాడు ముఖ్యంగా చెప్పాలి అధ్యక్ష, ఆనాడు రామరాజ్యంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని చెప్పి మన అందరం కూడా విన్నాం అధ్యక్ష. కానీ నేడు మళ్ళీ జగనన్న పరిపాలనలో ప్రజలు సుఖ సంతోషాలు ఉండడం కల్లారా చూస్తున్నారు అధ్యక్ష. చివరిగా అధ్యక్ష ఒక విషయం చెప్పాలి అధ్యక్ష, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమం వెళ్తున్నాం అధ్యక్ష. ప్రతి ఇంటికి వెళ్ళినా ఏ గ్రామం వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా సరే ప్రజలందరూ కూడా ఎంతో సుఖ సంతోషాలతో ఉన్నారు అధ్యక్ష. అందరూ ముఖ్యంగా మహిళలందరినీ కలిసి మహిళలతో మేము మాట్లాడుతున్నప్పుడు చాలామంది తెలుగుదేశం పార్టీ మహిళలు కూడా అంటారు అధ్యక్ష, మేము తెలుగుదేశం పార్టీ మహిళలు అయినప్పటికీ కూడా మాకు జగనన్న మరి 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు ఇస్తున్నారు, మరి మేము రేపు రాబోయే రోజుల్లో జగనన్న గుండెలో పెట్టుకుంటాం, రేపు జరగబోయే ఎన్నికలు 2024లో కాదు ముఖ్యమంత్రిగా చేయడం, మరొక 30 సంవత్సరాల పాటు జగనన్న ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి తెలుగుదేశం పార్టీ మహిళలు కూడా కోరుకుంటారంటే అధ్యక్ష. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల వారు అన్ని రంగాల వారు కూడా ఈరోజు మరి జగనన్న ప్రభుత్వం బాగుండాలి, మరి మరో 30 సంవత్సరాలు ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు అధ్యక్ష. మరి ముఖ్యంగా అధ్యక్ష చివరిగా మరొకసారి ఈరోజు రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు అత్యధిక శాతం ముఖ్యంగా 34,594 కోట్ల రూపాయలు పెట్టినందుకు మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం బీసీల జీవితాల్లో మార్పు రావడం కోసం, ప్రధానంగా బీసీలో ఉన్నటువంటి 139 కులాలను గుర్తించి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా వారికి కావలసినటువంటి ఆర్థిక తోడ్పాటుని అందిస్తేనే వారి జీవితాల్లో మార్పు వస్తుందని నవరత్నాలను ప్రకటించడం, నవరత్నాల ప్రకటనలో వారు తీసుకున్న ప్రతి నిర్ణయం ద్వారా బీసీల జీవితాల్లో మార్పు ప్రారంభమైంది అధ్యక్ష. సో ఇవాళ గౌరవ సభ్యులు ఏదైతే ఇవాళ కేటాయించినటువంటి నిధుల గురించి ప్రస్తావన చేశారు, అంటే ముఖ్యమంత్రి గారు బీసీల పట్ల ప్రేమతో పాటుగా వారి జీవితాల కోసం నిరంతరం ఆలోచించేసేటువంటి వ్యక్తిగా చరిత్రలో నిలుస్తారు అధ్యక్ష. బీసీల సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి ప్రభుత్వం ఏ చిన్న సమస్య తారసపడిన ఎదురైనా దాన్ని పరిష్కరించడానికి సిద్ధంగా ఉందనేటువంటిది ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నిర్ణయంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను అధ్యక్ష. మైనారిటీ వెల్ఫేర్ హఫీజ్ ఖాన్ గారు. थैंक यू स्पीकर सर. माइनॉरिटीज़ डिमांड पे आप बात करने का मौका देने की वजह से शुक्रिया अदा करता हूं सर, और डिप्टी चीफ मिनिस्टर साहब का और बिलखुसूस चीफ मिनिस्टर साहब का भी मैं शुक्रिया अदा करता हूं सर. आज के इस डिमांड बजट में ख़ास तौर पे स्टेट कंपोनेंट जो प्रधानमंत्री जन विकास कार्यक्रम फॉर माइनॉरिटीज़ के लिए जो एलोकेशन हुआ है उसका मैं बेहद तहे दिल से शुक्रिया अदा करता हूँ सर. इसकी वजह से बहुत सारा फ़ायदा
कौम को होता सर। सर, आंध्र प्रदेश स्टेट में जब से जगन मोहन रेड्डी साहब की गवर्नमेंट आई है, इसमें कोई शक नहीं है सर कि हर गरीब आदमी आज खुश है। हर गरीब आदमी को किस तरीके से पॉवर्टी एरेडिकेशन के लिए, एजुकेशन के लिए, वेलफेयर के लिए, हेल्थ केयर के लिए, हाउसिंग के लिए किस तरीके से वो लोगों को अपलिफ्ट किया जा रहा है, ये हम सब देखते आ रहे हैं सर। पिछले 4 साल में ये एक ग्रेट सक्सेस स्टोरी है सर, विद द विल पावर ऑफ जगन मोहन रेड्डी साहब हो रहा है। और इसमें कोई शक की बात ही नहीं है सर कि आज जो पर्दानशीन बहनें थे हमारे, जो कभी MRO ऑफिस या कलेक्टर ऑफिस या म्यूनसिपालिटी कहीं पर जा नहीं सकते थे, जहां पर उनको मालूम नहीं होता था कि इतने सारे स्कीम्स रहते, उससे इतना फ़ायदा उठा सकते, आज घर पे उनके घर पे दस्तक मार के जो है आज सारे नवरत्नालू स्कीम्स की वजह से आज उनका वेलफेयर हो रहा है सर। बिलखुसूस सर, इस बार मैं शुक्रिया अदा करता हूं सर। और नवरत्नालू स्कीम्स के साथ ख़ास तौर पे सर पेंशन्स का जो स्कीम्स का जो इम्प्लीमेंटेशन हो रहा है सर, वाकई में काबिल तारीफ़ है सर। क्योंकि सिंगल वुमेंस रहने दीजिए, एड्स पेशेंट्स रहने दीजिए, या थैलेसीमिया पेशेंट्स रहने दीजिए, या सिकल सेल डिसीजेस या सीवियर हेमोफीलियास के पेशेंट्स रहने दीजिए, या मल्टी डिफॉर्मिटी लेप्रेसी पेशेंट्स रहने दीजिए, माने इतने पहले इतने सारे सेक्शंस को जो है नहीं मिलता था सर। वो लोग बिल्कुल मजबूर हालत में जीते थे और वो लोगों को वो वेलफेयर उनके घर तक नहीं पहुंचता था। जब अगर वो आदमी मर्द है, अगर वो आदमी ही काम कर कर जो है उस घर को जो है चलाता है, तो उसका खुद का चलना मुश्किल है, तो उसका घर का चलाना तो बिल्कुल ही नामुमकिन बात थी सर। मगर इन सब चीज़ों को जो घर घर पे जो पहुंचा रहे हैं CM साहब, जो है खामोश तरीके से जिस तरीके से जा रहा है सर, उन खामोश तरीके से जिस तरीके से ये पैसा उनके घर तक जा रहा है, उनके घर को चलाने में, उनकी ज़िंदगी को चलाने में जो मदद ये गवर्नमेंट ऑफ आंध्र प्रदेश, हमारे ऑनरेबल CM साहब के ज़रिए से जो काम हो रहा है, उसकी दुआ ज़रूर और ज़रूर जगन मोहन रेड्डी साहब को और इस गवर्नमेंट को ज़रूर मिलेंगी सर। सर, ख़ास तौर पे इमाम मौज़नों को जो हमारे दीन का काम करते हैं, ज़्यादातर उन लोगों को कोई ज़्यादा ख्वाहिशात नहीं रहते, ज़्यादातर वो लोग जो है सिर्फ़ और सिर्फ अल्लाह को राज़ी करने का काम करते। उनके बारे में सोचकर उनको ऑनरेरियम 10,000 और 5,000 का देना जो है ये बहुत अच्छी चीज़ है सर। उसमें जो है इजाफा भी कर रहे हैं, तो मैं उनका भी शुक्रिया अदा करता हूं सर। मगर मैं उसके साथ साथ एक रिक्वेस्ट भी रखता हूं सर कि मस्जिदों को और क़ब्रस्तानों को मेंटेनेंस और कंस्ट्रक्शंस के लिए भी जो है कुछ फंड एलोकेशन करे तो वो मुनासिब रहेगा सर। और स्टडी सर्किल का जो है कॉन्सेप्ट है सर, माइनॉरिटी स्टूडेंट्स अंडर सेंटर फॉर एजुकेशनल डेवलपमेंट ऑफ माइनॉरिटीज़ के लिए, ये बहुत सक्सेसफुल काम हो रहा है सर। इसका जो एलोकेशन हुआ है, इसका भी जो है बहुत फ़ायदा जो है हमारे अनएम्प्लॉयड यूथ को हो रहा है सर, जिसमें से वो लोग ना सिर्फ सिविल सर्विसेज के लिए, ना सिर्फ जो है पुलिस रिक्रूटमेंट, बैंकिंग, APPSC के ग्रुप्स के और अदर जो कॉम्पिटिटिव एग्जामिनेशंस हैं और कई चीज़ों के बारे में भी वो लोगों को जो है मालूमात भी किए जा रहा है सर। उसका भी एलोकेशन का मैं शुक्रिया अदा करते हुए सर। और ख़ास तौर पे जो हमारे वक्फ बोर्ड के प्रॉपर्टीज़ हैं, जिसका सर्वे जो है कई स्टेट्स में फर्स्ट सर्वे ही कंप्लीट नहीं हुआ है, मगर हमारे पास सेकंड सर्वे हो रहा है और उसके साथ साथ डिजिटलाइजेशन ऑफ रिकॉर्ड्स भी हो रहा है, जिसके वजह से जो है महफूज रहते वक्फ प्रॉपर्टीज़। उस वक्फ प्रॉपर्टीज़ के सर्वे के लिए भी जो डिमांड में एलोकेशन हुआ है, मैं उसका शुक्रिया अदा करते हुए उसी तरीके से मैं डिप्टी CM साहब को आपके चेयर के ज़रिए मैं रिक्वेस्ट करना चाह रहा हूँ सर, प्रोटेक्शन ऑफ वक्फ प्रॉपर्टीज़ के लिए रेवेन्यू डिपार्टमेंट, रजिस्ट्रेशन, पुलिस, म्यूनसिपालिटी, पंचायत राज डिपार्टमेंट, इन सबको भी जो है मिला के एक मीटिंग्स रख के क्लियर गाइडलाइंस देकर कहीं पर भी वक्फ के प्रॉपर्टीज़ जो है एलिनेट नहीं हुई, ऐसा बचाने के लिए भी जो है कुछ कोशिश कर रहे तो और अच्छा रहता सर ग्राउंड लेवल के ऊपर। उसी तरीके से वक्फ ट्रिब्यूनल भी जो है का काम शुरू हो गया है, तो जिसकी वजह से कई केसेस पेंडिंग थे सर। मैं आपके चेयर के ज़रिए मैं ऑनरेबल डिप्टी CM साहब को जो है मैं बताना चाह रहा हूँ, रिक्वेस्ट करना चाह रहा हूँ सर कि हाई कोर्ट में कई केसेस अभी भी जो है डॉर्मेंट स्टेज में है, तो उसको स्ट्रेंथन कर लीगल काउंसिल्स को स्ट्रेंथन करते हुए और केसेस को एक्सपीडाइट करते हुए
जाने की ज़रूरत है सर। और उसी तरीके से ख़ास तौर पे हमारा शुक्रिया है सर, शुक्रिया अदा करते हैं हम जो है हमारे हरदिल अजीज़ चीफ मिनिस्टर जगन मोहन रेड्डी साहब का, कि जो है हज के लिए 30,000 और 60,000 जो दे रहे हैं वो कई स्टेट्स में नहीं है सर, मगर यहाँ पर हमारे स्टेट में, क्योंकि मुसलमान अक्सर जो है गरीब लोग जो है जाना चाहते हैं, मगर उन लोगों के पास उतना कहीं ना कहीं कुछ ना कुछ तरीके से जो है माली हालत से जो है तकलीफ़ होती, तो उसको भी आसानी करते हुए जो अलोकेशन करे हैं वो उसका शुक्रिया अदा करते हुए और हज हाउस के लिए भी करे हैं सर। और खुसूसन सर हमारे आइडेंटिटी के लिए जो कॉरपोरेशंस बने हैं, जिसकी वजह से पॉलिटिकल रिप्रेजेंटेशन आ रहा, पॉलिटिकल वॉइस आ रही, हमारे को जो है हमारी शनाख्त जो बता सकती है, उस तरीके से जो है नूर बादशाह दूधेकुला कोऑपरेटिव सोसाइटीज़ फेडरेशन रहने दीजिए, शेख कॉरपोरेशन रहने दीजिए, संचार जाति का कॉरपोरेशन रहने दीजिए, जिसके वजह से एक आइडेंटिटी हमारे को ये गवर्नमेंट दे रही सर, उसका भी मैं शुक्रिया अदा करते हुए और ओवरऑल माइनॉरिटीज़ के वेलफेयर के लिए, डेवलपमेंट के लिए, एजुकेशन के लिए, हेल्थ केयर के लिए, वुमेन एम्पावरमेंट के लिए, हाउसिंग के लिए जो ये काम कर रही है गवर्नमेंट, इससे पहले ना कभी कोई गवर्नमेंट करी थी ना करी है सर। मगर इसमें जो 1 2 3 जो मेरे रिक्वेस्ट हैं आपके चेयर के ज़रिए जो डिप्टी सीएम साहब के नज़र पर लेकर आ रहा हूँ सर, उस पर भी जो है अगर काम हुआ तो और ज़्यादा जो है फ़ायदा जो है मुस्लिम कम्युनिटी की होती, बल्कि बताते हुए आप जो मेरे को ये मौका दिया, मैं आपका शुक्रिया अदा करता हूँ सर। थैंक यू।